హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి రూట్లను ఫైనల్ చేసింది ప్రభుత్వం. రెండో దశలో భాగంగా మొత్తం 70 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మించనున్నారు. కారిడార్ 2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్నామా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మించనున్నారు. అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రోను కనెక్ట్ చేయనున్నారు. ఇక దీనికి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్ మీదుగా మైలార్దేవ్పల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 27 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. మైలార్దేవ్పల్లి నుంచి రాజేంద్ర నగర్ లో కొత్తగా నిర్మించనున్న హైకోర్టు వరకు మెట్రో ఏర్పాటు చేస్తారు. కారిడార్ 5లో భాగంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 8 కిలోమీటర్ల రూట్ వేస్తారు. కారిడార్ 6లో భాగంగా మియాపూర్ నుంచి బీహెచ్ఎల్ మీదుగా పటాన్ చెరు వరకు మెట్రో నిర్మిస్తారు. కారిడార్ 7లో భాగంగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రోని ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణానికి రూట్లను ఫైనల్ చేసింది ప్రభుత్వం. రెండో దశలో భాగంగా మొత్తం 70 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మించనున్నారు. కారిడార్ 2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్నామా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వరకు 1.5 కిలోమీటర్ల మేర మెట్రోని నిర్మించనున్నారు. ఇక నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రోను కనెక్ట్ చేయనున్నారు. దీన్ని చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్స్ మీదుగా మైలార్దేవ్పల్లి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 27 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. ఇక మైలార్దేవ్పల్లి నుంచి రాజేంద్ర నగర్ లో కొత్తగా నిర్మించిన హైకోర్టు వరకు మెట్రోని ఏర్పాటు చేస్తారు. కారిడార్ 5లో భాగంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 8 కిలోమీటర్ల రూట్ వేస్తారు. కారిడార్ 6లో భాగంగా మియాపూర్ నుంచి బీహెచ్ఎల్ మీదుగా పటాన్ చెరు వరకు మెట్రో నిర్మిస్తారు. ఇక కారిడార్ 7లో భాగంగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం మీదుగా హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రోని ఏర్పాటు చేయనున్నారు.